బీఆర్ఎస్ అగ్రనేతల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాలకపక్షం వైఫల్యాలను ఎండగట్టాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఇచ్చిన పిలుపుకు స్పందన అంతంత మాత్రంగానే ఉంది. ముఖ్య నేతలైన కేటీఆర్, హరీష్ రావు, కవిత వంటి వారు కార్యక్రమాలకు దూరంగా ఉండటం విమర్శలకు తావిచ్చింది. గాంధీ విగ్రహాలకు బీఆర్ఎస్ నేతలు వినతి పత్రాలు ఇవ్వాలంటూ పార్టీ నిర్ణయించి కేడర్కు పిలుపునిచ్చింది. అయితే కీలక నేతలు ఎవరూ ఈ కార్యక్రమంలో పెద్దగా కానరాలేదు. నేతలు గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తుంది. పార్టీ అగ్రనేత కేసీఆర్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అసెంబ్లీకి సైతం రావట్లేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న కుమార్ అందిస్తారు. చెప్పండి ప్రసన్న కుమార్. ఈరోజు గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పేసి వారు కార్యకర్తలు అందరూ కూడా వారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కానీ పెద్ద నాయకులు ఎవరు కూడా దీన్ని పట్టించుకోకపోవడం వలన ప్రజల్లో ఒక చర్చకు దారితీసింది. ప్రజలు ఏమనుకుంటారంటే పార్టీ లోపల ఏదో జరుగుతూ ఉన్నది, పార్టీ నాయకులు ఎవరు కూడా ముఖ్యమైన నాయకులు పట్టించుకోకపోవడము, అంతర్గతంగా ఏదో జరుగుతుంది అనేసి వారు అయితే ఏదైతే ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ రాకపోవడం బయటికి, కేటీఆర్, హరీష్ రావు, కవిత కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉండడం వలన ఏ ముఖ్య నాయకులు కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఏదైతే ఇప్పుడు అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఏదైతే పోటీ పడి కార్యక్రమం నిర్వహించాల్సిన పరిస్థితుల్లో ప్రతిపక్షం పూర్తిగా ఫెయిల్ అయిందనేసి ఈ సందర్భంగా మనం అనుకోవచ్చు. విజయ్. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న కుమార్.